మనకు 4 ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్స్ అయితే ఉన్నాయి. దాంట్లో సెకండ్ ప్లేస్‌లో అయితే జీ తెలుగు అయితే ఉంది. జీ తెలుగు నంబర్ 1 ప్లేస్‌కొచ్చేదానికి 2026లో చానా ఆస్కారం ఉందని నేనైతే జెప్పాను. కానీ నాకెందుకో ఆ లోపం అనేది కనపడతా ఉంది. ఆ లోపం ఎందుకు కనపడతాందంటే, ఖచ్చితంగా కొన్ని సీరియల్స్ అయితే టైమ్ చేంజ్ అవ్వి తీరాలని నేనైతే అనుకుంటున్నాను. అలాగే స్టోరీలో ఎంతో డెప్త్ ఉంటుంది. ప్రతి ఒక్క సీరియల్‌లో స్టోరీ అనేది దాచిపెట్టేసి అన్‌వాంటెడ్ సీన్సు, అన్‌వాంటెడ్ స్టఫ్ అంతా తీసుకొచ్చి మన పైనేసి రుద్దడం వల్ల, మనం అదర్ ఛానెల్స్‌కైతే ఎళ్ళిపోతున్నాం. అదర్ ఛానెల్స్‌కెళ్ళిపోకుండా మన దగ్గరుండే కస్టమర్లని మన దగ్గరే పెట్టుకొని, అలాగే కొత్త కస్టమర్‌లని ఆకర్షించాలంటే కొత్త సీరియల్స్, కొత్త యాక్టర్స్ అయితే తీసుకురావాలి. అలాగే ఓల్డ్ యాక్టర్స్‌ని కూడా తీసుకొస్తే బాగుంటుంది. అప్పుడు ఓల్డ్ యాక్టర్స్ వచ్చారంటే ఆటోమేటిక్‌గా ఓల్డ్‌లో వాళ్ళు ప్రేమించిన యాక్టర్స్ ఖచ్చితంగా మనం ఓన్ చేసుకుంటారు. అలాగే టైమ్ చేంజ్ అనేది చానా ఇంపార్టెంట్. ఇన్ కేస్ 500 ఎపిసోడ్‌లు దాటిందా సీరియలు, స్టోరీ లేదా? వాళ్ళనడిగి తెలుసుకోవాలి. వాళ్ళనడిగి తెలుసుకొని స్టోరీ లేదు మీ దగ్గర, మీరంతా డబ్బా కొడతా ఉంటారు అనేసి ఎత్తి మధ్యాహ్నంకెయ్యాలి. ఒకవేళ మధ్యాహ్నంకేసిన తర్వాత, మధ్యాహ్నంలో కూడా మంచి సీరియల్స్ పర్ఫార్మ్ చేసే సీరియల్స్ బోలెడన్నుండాయి. పేర్లెందుకులే గానీ, అవి వెతికొచ్చి 6 పీఎం నుంచి 10 పీఎం మధ్యలో ఇస్తే ఇంకా మంచి టీఆర్పీ రేటింగ్ అయితే వస్తుంది. అదయిపోయిన తర్వాత మనకు 9:30 అలాగే 10 పీఎంలో బాగా లేట్ నైట్ అయిపోవడం వల్ల మనకు సిటీ ఆడియన్స్ మాత్రమే చూస్తా ఉంటారు గానీ, విలేజ్ ఆడియన్స్ చూడలేకపోతా ఉంటారు. దానికి 1 నెల, 2 నెలలు ఛాన్స్ అయితే ఇవ్వాలి. 1 నెల, 2 నెలలు ఛాన్స్ ఇస్తే వాటి పర్ఫార్మెన్స్ కూడా అవి నిరూపించుకోగలవు. అలాగే ఛాన్స్ ఇవ్వకుండా నేను 1000 ఎపిసోడ్‌లైనా సరే ఒకే స్టాండర్డ్‌గా మెయింటైన్ చేసి ఈ టైంలోనే కంటిన్యూ చేసేస్తా అనుకుంటే మాత్రం నంబర్ 1 పొజిషన్ వచ్చేసరికి చానా కష్టమైతే అవుతుంది. చూద్దాం, జీ తెలుగు మేనేజ్‌మెంట్ కొంచెము మారుతుందని నేనైతే అనుకుంటున్నాను. అలాగే కొత్త సీరియల్స్ ప్రోమో ఏసినప్పుడు ఆ సీరియల్స్ ఇన్ కేస్ మీ వల్ల కాలేదంటే, అది షూటింగ్ జరగలేదంటే ఆ ప్రోమో ఏయకుండా ఉంటే బెటర్ అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక సీరియల్ అయితే వస్తా ఉంది కదా! ఆ సీరియల్ పేరు కూడా మర్చిపోయినాము. అలాగైతే పరిస్థితి అయితే క్రియేట్ అయింది. కానీ ప్రతిరోజు మనకు టీవీలో అయితే ప్రోమో అయితే ఏస్తూనే ఉంటారు. మనకు ఒక ఎగ్జైట్‌మెంట్ అనేది ఉంటుంది. ఎప్పుడొస్తుంది అనేసి. ఆ ఎగ్జైట్‌మెంట్ చచ్చిపోయేంత వరకు పెట్టుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు 'లక్ష్మీ రావే మా ఇంటికి' సీరియల్ కూడా సేమ్ సిట్యుయేషన్‌లో అయితే ఉంది. అంటే మనకు ఎప్పుడో ఆగస్ట్‌లో ప్రోమో వస్తే మనకు డిసెంబర్ లాస్ట్‌లో అయితే రిలీజ్ చేస్తారు. అంటే దాదాపు 4 నెలల టైం తీసుకొని రావడం వల్ల, అది కూడా రాత్రి 10 గంటలకు రావడం వల్ల అసలు ఆ సీరియల్ వచ్చిందా లేదా అనేసి కూడా జనాలైతే గుర్తించలేకపోతున్నారు. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అన్నీ చేయకుండా పర్ఫెక్ట్ టైమ్ స్లాట్‌ని, పర్ఫెక్ట్ స్టోరీని అంచనా ఏయగలిగే శక్తి ఉన్న అక్కడ ఆర్టిస్టులు అంటా ఉన్నా మేనేజ్మెంట్‌ని పెట్టుకుంటే జీ తెలుగు ఖచ్చితంగా 2026లో నంబర్ 1 ప్లేస్‌కైతే వచ్చే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. ఈ వారం టీఆర్పీ రేటింగ్స్ ఎలా ఉన్నాయనేసి మనం అయితే మాట్లాడుకుందాం. టీఆర్పీ రేటింగ్స్ చాలా బెటర్‌గా వచ్చాయి. ఇంకా బెటర్‌గా రావాలనేసి నా ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇంక మనం చూసుకున్నట్టయితే 8వ వారం టీఆర్పీ రేటింగ్స్ మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇక్కడ 'జగదాత్రి' సీరియల్ ఆల్వేస్ నంబర్ 1లో అయితే పోతుంది. అక్కడ మీనన్ను అసలు గడగడలాడిస్తా ఉంటాడు. నెక్స్ట్ లెవెల్ అసలు విలన్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటే సీరియల్‌లో అంత పవర్‌ఫుల్‌గా ఉంటుందని నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను. అలాగే నా కోరిక ఒకటుంటుంది. ఇప్పుడు ఒక హీరో, హీరోయిన్ ఫస్ట్ ఒక లక్ష్యంతో అయితే మొదలవుతారంటే ఒక ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, ఒక ఎమ్మెల్యే అవ్వాలి అనే లక్ష్యంతో అయితే మొదలవుతారు. ఆ లక్ష్యము అక్కడికి డైరెక్టర్లు ఆ లక్ష్యాన్నే మర్చిపోతారు మధ్యలో. ఒక 100 ఎపిసోడ్ల వరకు వాళ్ళు ఏదో తోపులు తురుముల్లాగా చూపిస్తారు. 100 ఎపిసోడ్ పడిందంటే చాలు. అబ్బా! మన సీరియల్ మంచి టీఆర్పీ వస్తాంది, మంచిగా వస్తాందనేసి ఇంక మన పైన యాడలేని బురదంతా ఏసి రుద్దుతా ఉంటారు కాబట్టి, కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతా ఉన్నాను నేను. మీరేమనుకుంటా ఉంటారో కింద కామెంట్ చేయండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 'ముక్కుపుడక' సీరియల్ వచ్చి అర్బన్ సోల్స్ 2.72 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 3.85 అయితే వచ్చింది. నేను ఇక్కడ ప్రతి ఒక్కటి మీకైతే డిస్‌ప్లే చేస్తాను. ఎందుకంటే కొంతమందికి నంబర్స్ అర్థం కాకపోవడం వల్ల నేను సీరియల్ పేరు, అలాగే ఎంత టీఆర్పీ వచ్చిందని మీకైతే డిస్‌ప్లే చేస్తాను, చూసుకోండి. అదయిపోయిన తర్వాత 'ఉమ్మడి కుటుంబం' సీరియల్ వచ్చి అర్బన్ సోల్ వచ్చి 3.44 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 4.21 అయితే వచ్చింది. ఇక్కడ చూడండి, హాఫ్ అన్ అవర్‌లోనే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 'ఉమ్మడి కుటుంబం' సీరియల్ మనకు స్టార్టింగే 12 గంటలకైతే రిలీజ్ చేశారు. 12 గంటలకు ఎవడన్నా సరే కొత్త సీరియల్ లాంచ్ చేస్తాడా? మరీ ఆలోచన లేకుండా ఈ విధంగా చేస్తే ఎలా చెప్పండి? ఇప్పుడు టైం మార్చారు కాబట్టి మంచి టీఆర్పీ అయితే వస్తుంది. అలాగే 'దీర్ఘ సుమంగళి భవ' కొత్త సీరియల్ ఎంత మంచి స్టఫ్ ఉండే సీరియల్. ఈ సీరియల్‌ని అతికించి ఆఫ్టర్‌నూన్‌లో ఏస్తారా? మంచి టైం ఏయొచ్చు కదా! 6 పీఎం నుంచి 10 పీఎం వరకు వరస్ట్ సీరియల్స్ బోలెడన్నున్నాయి. ఆ సీరియల్స్ ఎత్తి ఆడేసేసి ఈ సీరియల్‌ని అక్కడ తీసుకొస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి కూడా ఒకసారి ఛాన్స్ ఇవ్వాలి. ఛాన్స్ ఇస్తేనే కదా వాళ్ళు ప్రూవ్ చేసుకునేకి, వాళ్ళ మంచితనం ఎలా ఉంటుందో చూసుకునేకి. అది 'దీర్ఘ సుమంగళి భవ' వచ్చి అర్బన్ సోల్స్ 3.20 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 3.76 అయితే ఉంది. అదయిపోయిన తర్వాత 'గుండమ్మ కథ' సీరియల్ వచ్చి అర్బన్ స్టోర్ వచ్చి 3.57 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 3.99 అయితే ఉంది. ఇవన్నీ డీసెంట్. ఎందుకంటే ఆల్రెడీ
ఏజ్ బార్ అయిపోయినట్టే లెక్క ఇవి. ఏదో ఉన్నన్ని రోజులు ఉన్నాయి అన్నట్టయితే నడిపిస్తా ఉంటారు కాబట్టి, ఈ సీరియల్‌తో అయితే మనకైతే అస్సలు ఫరక్ పడదు. ఈ 'కలవారి కోడలు కనకమహాలక్ష్మి' సీరియల్ నంబర్ 1 ప్లేస్‌నైతే కైవసం చేసుకుంటున్నాను. ప్రతి వారం నంబర్ 1 ప్లేస్‌నైతే కైవసం చేసుకుంటున్నాను 2 పీఎంలో. అక్కడ అదర్ ఛానల్స్‌లో 2 పీఎంలో మంచి సీరియల్స్ ఉన్నా గానీ, ఇక్కడైతే మంచి టీఆర్పీ అయితే గెయిన్ చేస్తుంది. 'కలవారి కోడలు కనకమహాలక్ష్మి' వచ్చి అర్బన్ స్టోర్ వచ్చి 3.71 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 4.16 అయితే ఉంది. అదయిపోయిన తర్వాత ఎన్నాళ్ళలో వచ్చిన మొత్తం ఆఫ్టర్‌నూన్‌లో ఉండే కొత్త సీరియల్సే మొత్తం కొత్త సీరియల్సే. ఆ విధంగా ఎవరైనా చేస్తారా? ప్రైమ్ టైమ్‌లో ఉండే సీరియల్స్ ఎత్తి ఆఫ్టర్‌నూన్‌కి ఇస్తే ఒకవేళ జీ5లోనో ఎక్కడో ఒక తాను చూస్తారు కాబట్టి వాళ్ళకి కొంచెం బెటర్‌గా ఉంటుంది. చూద్దాం మన మేనేజ్మెంట్ ఏం చేస్తుందో. ఆల్రెడీ 3 నెలలు అయిపోవస్తుంది. ఇంకా కొత్త సీరియల్ దింపాలనేసి అస్సలు అనుకోవట్లేదు. చూద్దాం. ఎన్నాళ్ళో వేచిన ఉదయం వచ్చి అర్బన్ స్టోర్ వచ్చి 3.12 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 3.92 అయితే ఉంది. 'ఘరానా మొగుడు' సీరియల్ ఎంత పెద్ద హీరో. ఒకప్పుడు 'ముద్దమందారం' సీరియల్ ఎంత హైప్ వచ్చింది 7:30 పీఎంలో. 'ముద్దమందారం' తర్వాత ఆ రేంజ్ సీరియల్ పడలేదనేసి మనమైతే మాట్లాడుకుంటున్నాము. ఇప్పుడు 'మేఘ సందేశం' మాత్రం ఏదో అటు ఇటుగా తూకీసలాడుతా ఉంది. అక్కడ అంత పెద్ద హీరోని పెట్టుకొని మధ్యాహ్నం 3 గంటలకు టెలికాస్ట్ చేస్తారా? ఏం మేనేజ్మెంట్ చేస్తా ఉంటారో ఏమో నాకైతే అర్థం కాలేదని. అర్బన్ వచ్చి 2.63 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 3.56 అయితే ఉంది. అదయిపోయిన తర్వాత 'కొంగు బంగారం' అనే సీరియల్. ఇట్లాంటి సీరియల్స్ ఓకే అబ్బా! 3 గంటలకు, 3:30కు ఓకే. ఎందుకంటే ఆల్రెడీ తమిళ్ డబ్బింగు. దాంట్లో పెద్దగా ఖర్చేం ఉండదు కాబట్టి ఏ టైంలో వేసినా సరే ఫ్యాన్స్ అనేవాళ్ళు ఉంటే చూస్తారు. ఎందుకంటే సీరియల్ అనేవాళ్ళు ఇష్టమైనోళ్ళు చూస్తారు. లేదంటే వదిలిపెడతారు. అర్బన్ వచ్చి 1.71 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 2.48 అయితే ఉంది. ఇంకా 'ప్రేమాయుధం' సీరియల్ చూసుకున్నట్టయితే అర్బన్ వచ్చి 0.99 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 1.51 అయితే ఉంది. చూడండి మీరే చూడండి 4 పీఎంలో కూడా మంచి టీఆర్పీ అయితే వస్తుందంటే అర్థం చేసుకోండి సీరియల్ని మనం ఎంతలా ఆదరిస్తా ఉన్నాం అనేసి. ఆ ఆదరించేది వీళ్ళు టైమ్ స్లాట్లను కరెక్ట్‌గా గాని అడ్జస్ట్ చేశారంటే నంబర్ 1 ప్లేస్ వచ్చేకి చాలా దగ్గరగా ఉంటుంది. అలాగే సీరియల్‌ని ఒక 3 వారాలు, 4 వారాలు మంచి స్టఫ్ తీసుకురండి. మీరన్నీ మనుషుల పైన రుద్దడం ఆపేసి మంచి స్టోరీ ఇప్పుడు మీరేమైతే స్టోరీ అనుకున్నారో లాస్ట్‌లో ఎపిసోడ్‌లో చూపించాలనుకున్నారో అది చూపిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనుషులు కూడా బోర్ కొట్టదు. అలాగే ప్రోమోలేసి రుద్దుతా ఉంటారు కదా! రుద్దేటప్పుడు మంచి స్టఫ్ ఉంది సీరియల్‌లో మనం చూద్దాం అనేసి కనెక్ట్ అవుతారు. 4 వారాలు కనెక్ట్ అయినంటే చాలు. మళ్ళీ మీరు చెత్త తీసినా గానీ వాళ్ళు చూస్తా ఉంటారు. అది మనలో ఉండే మెంటాలిటీ అది. ఆ మెంటాలిటీని ఎందుకు గుర్తించలేకపోతా ఉంటారో నాకైతే అర్థం కావట్లేదు. అదయిపోయిన తర్వాత ఇంక 'నిన్నూరేళ్ల సావాసం' సీరియల్ వచ్చి అర్బన్ స్టోర్ వచ్చి 3.23 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 4.42 అయితే ఉంది. అమర్ భాగ్య కలిసిన తర్వాత ఎంత టీఆర్పీ వస్తుందని మనకు ప్రూవ్ అయింది కదా! ఇక్కడ చూపిస్తాను కదా మనకి. అదయిపోయింది. 'పడమటి సందారగం' సీరియల్ వచ్చి అర్బన్ స్టోర్ వచ్చి 4.82 అయితే ఉంది. అదయిపోయిన తర్వాత అర్బన్ వచ్చి 5.81 అయితే వచ్చింది. 'లక్ష్మీ నివాసం' సీరియల్ వచ్చి అర్బన్ స్టోర్ వచ్చి 6.40 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 6.73 అయితే వచ్చింది. అయిపోయిన తర్వాత 'మేఘ సందేశం' సీరియల్ వచ్చి అర్బన్ స్టోర్ వచ్చి 7.16 అయితే వచ్చింది. అర్బన్ వచ్చి 7.61 అయితే వచ్చింది. 'మేఘ సందేశం' సీరియల్ 7:30 పీఎంలో భయపడిపోయారంట వాళ్ళు. అక్కడ 7:30 పీఎంలో మనకు 6 సంవత్సరాల నుంచి అసలు రికార్డ్ బ్రేక్ కాలేదనేసి. కానీ ఒక్కసారి మాత్రమే లాస్ట్ ఇయర్ మార్చ్‌లో అనుకుంటా ఒకసారి మాత్రమే బ్రేక్ అయింది. కానీ ఈసారి ఎందుకో వెనక్కి వెళ్ళిపోతుంది 'మేఘ సందేశం' సీరియల్ కూడా. అంటే ఇక్కడ అదే చెప్తా ఉండేది 500 ఎపిసోడ్ల వరకు సీరియల్ నల్లవల్ల లాక్కొని వస్తా ఉంటారు. కానీ 600 ఎపిసోడ్లు వచ్చే లోపల మన తలకాయలు బరువెక్కిపోయేలాగా అయితే చేస్తా ఉంటారు. కొంచెం చూసుకుంటే బాగుంటుంది. అలాగే 'చామంతి' సీరియల్‌లో స్టఫ్ చాలా ఉంది. అయినా దాచిపెట్టేశారు. ఎందుకు దాచిపెట్టేశారో నాకైతే అర్థం కాలేదు. ఈ సీరియల్ చూడండి 7 పీఎం 8:30 పీఎం నుంచి 8 పీఎం పడే లోపల టీఆర్పీ అనేది ఆటోమేటిక్‌గా డౌన్ అయిపోతూ వస్తుంది. అర్బన్ వచ్చి 7.21 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 7.57 అయితే ఉంది. జేమ్స్ సీరియల్ చూడండి టైం మారిన తర్వాత వాళ్ళు స్టోరీ మార్చుకున్నారు. స్టోరీ మార్చుకున్న తర్వాత ఎక్కడికో దూసుకుపోతుంది. అర్బన్ వచ్చి 7.54 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 8.09 అయితే ఉంది. జగదాత్రి గురించి మనం చెప్పాల్సిన పని లేదు. జగదాత్రి అర్బన్ వచ్చి 7.67 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 8.63 అయితే ఉంది. ఇంకా ఆటో విజయశాంతి సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 5.51 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 6.65 అయితే ఉంది. ఆటో విజయశాంతి సీరియల్‌లో కూడా చాలా స్టఫ్ ఉంది. ఆ స్టఫ్‌ని గాని యూజ్ చేసుకున్నారంటే కొంచెం మంచి టైంలో వేసినారంటే మంచిగా ఉంటుంది. కానీ 9:30 పీఎం కూడా ఓకే. బెటర్ టైమ్ స్లాటే అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ బిగ్ బాస్ నిలుచుకొని తట్టుకునిందంటే కూడా గ్రేటే అని చెప్పొచ్చు. ఇంకా 'లక్ష్మీరావు మా ఇంటికి' సీరియల్ అర్బన్ వచ్చి 2.86 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 3.95 అయితే వచ్చింది. ఈ సీరియల్‌తో పాటు వచ్చిన అదే 2 ఒకే రోజు టెలికాస్ట్ చేస్తే మనకు మంచిగా ఉంటుంది. మనకు టీఆర్పీ దూసిపోతుంది అనేసి ప్లాన్ అయితే చేశారు. ఆ ప్లాన్ చేస్తే వాళ్ళు వచ్చి ఇప్పుడు 7 పీఎంలో ఆ సీరియల్ వేసుకొని వాళ్ళు మంచి టీఆర్పీని అయితే గెయిన్ చేసుకుంటా ఉంటారు. కానీ 'లక్ష్మీరావు మా ఇంటికి' సీరియల్ మాత్రం 10 గంటల స్లాట్‌లో పెట్టేసి పాపం పనికి రాకుండా అయితే చేస్తా ఉంటారు. మంచి స్టోరీ లైన్ ఉన్నా కానీ
ఏం చేస్తారు, జీ మేనేజ్మెంట్కి కొంచెమన్నా మార్చి ఆ టైం స్లేట్లో అడ్జస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది. ప్రైమ్ టైమ్ సీరియల్స్ కొన్ని ఓల్డ్ అయిపోయినట్టు 500 ఎపిసోడ్లు అయిపోతే ఎత్తి బయటేసేయాలబ్బా. మంచి స్టోరీ ఉంటే పెట్టుకోవాలి, కానీ మంచి స్టోరీ లేకుండా ఉంటే ఎత్తి ఆఫ్టర్నూన్కి వేసేయాలి. ఆఫ్టర్నూన్లో ఉండే సీరియల్స్ ఎత్తి తీసుకురావాలి. కొత్త సీరియల్స్ ఖచ్చితంగా దింపాలి. దింపకపోతే ఖచ్చితంగా నెంబర్ 1 ప్లేస్ వచ్చేది కష్టం అవుతుంది. మీరు ఎంతమంది కావాలనుకుంటారు నెంబర్ 1 ప్లేస్ అనేది కింద లైక్ చేయండి చూద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదండి. మరిన్ని సీరియల్ అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ సో మచ్.